ఎట్లా గవర్నమెంట్ మీ అపార్ట్మెంట్లు ఇవ్వబోతున్నారా మరి గాంధీ విగ్రహం కోసం? లేదండి. ఆల్రెడీ బాపుఘాట్‌లో గాంధీ విగ్రహం లేకపోలేదు. అక్కడ గాంధీ మెమోరియల్ చాలా ఎకరాల్లో ఉంది. మనం ప్రమోట్ చేయాలంటే స్కూల్ పిల్లల ఎడ్యుకేషన్‌లో ప్రమోట్ చేసుకోవచ్చు గాంధీ గురించి. వేరే విధంగా ఎక్కడైనా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న జనాల్ని ఇల్లు పగలగొట్టి హింసించి, అహింసావాదిని ముందర పెట్టుకొని హింసించుకుంటా జనాల్ని ఇలా చేయాల్సిన అవసరం లేదు. అండ్ బాపుఘాట్‌లో ఉంది గాంధీ విగ్రహం. మీరు ఇంకా పెద్దది కట్టి ఆ రాజ్‌భవన్ సెక్రటరేట్ నుంచి కనబడేంత విగ్రహం మీరు కట్టాలనుకుంటున్నారేమో. అలా మీరు ప్రజల్ని హింసించి కడితే అసెంబ్లీ ముందర ఉన్న గాంధీ విగ్రహం కూడా చూడలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తే ప్రజాపాలన అవుతుంది. ఇలా మీరు అప్రజాపాలన కుప్రజాపాలన స్టార్ట్ చేసి ప్రజాపాలన అంటే అది అవ్వదు. మీరు ఇలాగా ఇక్కడ ఇంతమంది ఇన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని మీరు సడన్గా ఖాళీ చేసి వెళ్ళిపోయి టీడీఆర్ బాండ్లు అంటే ఎలా బతుకుతారు? టీడీఆర్ బాండ్లు తీసుకుపోయి మార్కెట్లో వాళ్ళు ఇంకొక ఇల్లు కొనగలుగుతారా? బ్యాంకులోను వదులుతారా? బ్యాంక్ ఈఎంఐ అడుగుతారు. ఎంతోమంది రిటైర్డ్ అయి ఉన్నారు. వాళ్ళ పెన్షన్ వాళ్ళు ఇప్పుడు వర్క్ చేసే స్టేజ్లో కూడా లేరు. యంగ్స్టర్స్ కొందరు ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే వర్క్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎట్లా ఒకలా బతుకుతారు. ఇప్పుడు లీగల్గా పాత బౌండరీస్ పాత అన్ని అప్రూవల్స్ తెచ్చుకొని కట్టుకున్న అపార్ట్మెంట్స్ని ఖాళీ చేసి మీరు మళ్ళీ కొత్తగా ఇంకొక దగ్గరికి వెళ్ళిపోండి. అది డబ్బులు కూడా కాదు. టీడీఆర్స్ అంటే అవి 50% వాల్యూ కూడా ఉండవండి మార్కెట్లో. ఇప్పుడు దాన్ని ఎత్తకపోయి బిల్డర్స్ తీసుకోరు. మళ్ళీ కొత్తగా ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేట్ చేస్తున్నారు టీడీఆర్ని. ఎలాగ జనవరిలో కొత్త జీవో ఇచ్చాడు. ఎవరన్నా 10 floors పైన కట్టాలంటే 10% ఆఫ్ ది వాల్యుయేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ టీడీఆర్స్ ఉండాలంట. అంటే బికాస్ దిస్ ఈస్ కమింగ్ టీడీఆర్స్ ఎక్కువ మూసీలు వస్తాయి కాబట్టి దానికి డిమాండ్ క్రియేట్ చేసుక అలా ముందుగానే స్కెచ్ ఒకటొకటి వేసుకుంటూ వస్తున్నారు. అలా కాదు, ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. యూరియా సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి, రీయింబర్స్మెంట్ సమస్యలు ఉన్నాయి, పెన్షన్ బెనిఫిట్స్ రావట్లేదు, ఇంకా రోడ్లు ఎలా ఉన్నాయి, అలాంటివన్నీ చూడండి. ప్రజలకు మంచి విత్తనాలు ఇవ్వండి. ఇంకా ప్రమోట్ చేయాల్సిన దగ్గర ప్రమోట్ చేయండి. ఉన్నవి కూల్ చేసి మీరు కొత్తగా ఒకటి ప్రమోట్ చేసి ఏం సాధిద్దామని? ప్రజల కోసం పాలన అవుతుందా? అది ప్రజలను ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. దయవుంచి కొంచెం ఉన్న స్థలంలో మీరు కట్టుకోండి. చాలా గ్రీనరీ ఉంది మూసీ ఆల్రెడీ. ముందు మూసీ ప్రక్షాళన స్టార్ట్ చేయండి. దాంట్లో డ్రైనేజ్ వాటర్ అంతా కలుపుతుంది ఎవరు? మున్సిపాలిటీసే కదా. ముందు దాని దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇండస్ట్రీస్ కలుపుతున్నాయి, దాన్ని స్టార్ట్ చేయండి. అవి క్లియర్ చేసుకోండి. కొంచెం క్లీన్ అయ్యాక మీరు కాంక్రీట్ ఫిల్ చేస్తున్నారు. ఆడ పచ్చగా ఉన్న మూసి ఆల్రెడీ రోడ్ అంతా కూల్ చేసి మీరు కాంక్రీట్ ఫిల్ చేసి అదేమన్నా హరితహారం తోరణమేం కాదు కదా, మనకు పచ్చదనమేం రాదు, అలా పెరిగేది కాదు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకుంటా మీరు మూసి క్లీన్ చేసుకొని డెవలప్ చేస్తే హైదరాబాద్కు మంచిది, ప్రజలకు మంచిది, రాబోయే తరాలకు కూడా మంచిగా ఉంటుంది. మీ పేరు చెప్పుకుంటారు. కానీ ఇలా హింసిస్తే మాత్రం అది మంచిది కాదని భావిస్తున్నాము. దయవుంచి మీ డెసిషన్ని మార్చండి. మీరు డిపిఆర్లో క్లియర్గా అన్ని ఉన్న బౌండరీస్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా డెవలప్మెంట్ చేసుకోండి. చేసేది ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రజల కోసమే చేయండి. ప్రజలను ఇబ్బంది పడకుండా చేయండి. ఎట్లా మీకు 60 రోజులు డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది, పేపర్ యాడ్ ఇవ్వడం జరిగింది, మధు పార్క్ బ్రిడ్జి ఉందని. ఎట్లా మరి ఎలా అపోజ్ చేయబోతున్నారు? ఒక్కో వార్త ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ కోసమే మీ 500 ఫ్యామిలీని ఖాళీ చేస్తున్నారని వార్త కూడా వస్తుంది. ఏది నిజం అంటారు? ఇది రియల్ ఎస్టేట్ కోసం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంఆర్కి కన్స్ట్రక్షన్కి ఇచ్చుకొని దాంట్లో వాళ్ళు ప్రాజెక్ట్లో కమిషన్స్ అది అందరు చేసేది తెలిసిందే. మీ ముందు పొలిటీషియన్స్ ఎవరు మంచి వాళ్ళు అన్నట్లు పొలిటీషియన్స్ కొందరు ఏం చేస్తారు, ప్రజలకు తెలియకుండా వెనకాల తీసుకుంటారు. ఇది ప్రజలకు ఇబ్బంది పెట్టాల్సింది వచ్చి ఇక్కడ చేసుకుని ప్లాన్ చేస్తున్నారు. ఇంకోటి 60 days నోటీస్ ఎంపీఆర్ఏ కాదు, ఆ నోటీస్లో వెనకాల దర్గా ఉంది, ఇంకా చాలా షెడ్స్ ఉన్నాయి, గోశాలలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నిటి మీద ఇచ్చారు. సో ఖచ్చితంగా అయితే ఇది మంచిది కాదు. ఉన్న ల్యాండ్ వాడుకోండి. డిఫెన్స్ ల్యాండ్ క్లియర్గా ఉందంటున్నారు. మీరు అది ఒకేలా అప్రూవల్ వస్తే అక్కడ డిఫెన్స్ వాళ్ళు ఎలాగైనా అడ్జస్ట్ చేసుకుంటారు. మన మనీతోనే, వాళ్ళ మనీ ఏం కాదు, కానీ పర్లేదు. ప్రజలు ఇది ఇబ్బంది పడరు కదా, కొంచెం అందరూ ఇవ్వాలంటే చాలా కష్టపడతారు కదా. సో 60 days నోటీస్ అనేది మంచిది కాదనుకుంటాను. కొంచెం వెనక్కి దగ్గర అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఉండాల్సిన మీటింగ్ కూడా జరగలేదు. సో ప్రజల కోసం కొంచెం ఆలోచించి మీరు మీకు ఈ వార్త తెలియంగానే, మీరు వేకేట్ చేయాల్సిన వార్త తెలియంగానే దాదాపు మీరు కష్టపడి కొనుక్కొని ఉంటారు. ఎలా ఫీల్ అయ్యారు ఒక ఓనర్గా? అంటే చాలా డిప్రెషన్గా ఉంటుంది. రాత్రి నిద్రలు కూడా రాదు ఆ రోజు. ఖచ్చితంగా మనం ఇలా ఇన్ని రోజులు మనం ఎన్నో ప్లాన్ చేసుకుంటాం, మనం ఎన్నో పిల్లలుగా ఆలోచిస్తాము, మనకు ఒక లొకేషన్ చూసుకోం. ఒక ఇల్లు తీసుకోవాలంటే మార్కెట్లో వెళ్ళి టమాటాలు 10 kgs కొన్నట్టు కాదు. ఎంతో ఆలోచించి ఎంతో సాక్రిఫైస్ చేసి మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడిన దాంతో తీసుకుంటాం. సడన్గా మీరు ఖాళీ చేయాలి టీడీఆర్లు అంటే చాలా డిప్రెషన్ గురయ్యాం. చాలామంది పెద్దలు కూడా నిద్రపోయి కూడా ఉండరు. చాలామంది పెద్దలు ఇద్దరు ఉండి ఎంత కమ్యూనిటీ ఇక్కడ అసోసియేట్ అయిందంటే ఒక నెల ఎవరినన్నా ముసలోళ్ళు ఒకరిని పెట్టేసినా కూడా ఒకరినొకరు చూసుకొని హ్యాపీగా బతకగలుగుతున్నారు. ఇలాంటి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్తాని ఇలాంటి రిలేషన్షిప్ ఫామ్ అయిన కమ్యూనిటీ మళ్ళీ వెళ్ళగలుగుతామని మనకు ఈజీగా అనుకోలేం. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంచెం వాళ్ళని ఆలోచించాలనుకుంటున్నాం.